గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కెమిస్ట్రీలో కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ అనేవి కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫండమెంటల్ పాయింట్స్ అండి కెమిస్ట్రీలో మీకు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మొత్తం మీద జేఈ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి జేఈ అయితే 25+5 బిట్స్ వస్తాయండి. దీన్ని ఎలా ఇస్తామంటే 20+5+5 టోటల్గా 30 బిట్స్ అండి. మీరు ఈ 20 బిట్లు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఈ 20 బిట్స్లో చాయిస్ ఉండదండి. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కంపల్సరీ రాయాల్సిందే. 20 బిట్స్ కంపల్సరీ రాయాల్సిందే కెమిస్ట్రీ. ఓకేనా? ఈ 5+5 ఇవేంటంటే మల్టిపుల్ చాయిస్ అండి. ఇవి మల్టిపుల్ చాయిస్ 20 బిట్స్ మొత్తం మీద 25+5 అండి. అంతకుముందు 25 ఉండేవి, ఇప్పుడు కొత్తగా ఇంకో 5 యాడ్ చేశారు, మొత్తం 30 బిట్స్ ఇస్తున్నారు. ఓకేనా? ఈ 20+5+5 అనేది ఎందుకనేది నేను ఇప్పుడు చెప్తాను ఒకసారి. ఎందుకంటే 20 ఏమో మల్టిపుల్ చాయిస్, దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్టివ్ అండి. ఆబ్జెక్టివ్ బిట్స్ ఇస్తారు. ఈ 5+5 అంటే ఇవి న్యూమరిక్స్ అండి. మీరు ఆన్సర్ చేసినప్పుడు ఎంతో కొంత ఆన్సర్ వచ్చేది 2 అని వస్తుంది, ఒక్కోసారి 5.25 అని వస్తాయి, ఒక్కోసారి సంథింగ్ 0.062 ఇలా రిజల్ట్ వస్తాయండి. వీటిని న్యూమరిక్స్ అని అంటారు. ఆన్సర్ వేయాలి. ఇవేంటంటే జస్ట్ ఏబిసిడి అని ఐడెంటిఫై చేయాలండి. వీటైతే ఇది కరెక్ట్ రబ్ చేస్తాం. ఇవేంటంటే ఆన్సర్స్ వేయాలి. వీటిని న్యూమరిక్స్ అని అంటారు. ఈ న్యూమరిక్స్ బిట్స్ మొత్తం మీద 5+5 10 బిట్స్ ఇస్తాడండి. ఈ 10లో మీరు చేయాల్సినవి 5 బిట్సే. 5 బిట్సే చేస్తారు. 10లో 5 బిట్సే చేస్తారండి. ఓకేనా? అంటే దీంట్లోనేమో 20 బిట్స్ కంపల్సరీ చేయాల్సిందే. మల్టిపుల్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఏవైతే ఇచ్చాడో 20 బిట్స్ కంపల్సరీ చేయాల్సిందేనండి. ఇంకో 10 బిట్స్ ఉంటాయి న్యూమరిక్స్ అండి. దాంట్లో ఆ 10 బిట్స్లో 5 బిట్స్ మాత్రమే చేయాలండి. ఓకేనా? 5 బిట్స్ మాత్రమే చేయాలి. 6, 7, 8 చేయడానికి లేదు. 10 చేసినా మీరు ఆన్సర్ 5 వాటికి మాత్రమే వేయగలరండి. కాబట్టి 5 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ మాత్రమే చాయిస్ ఉంటుంది, ఇక్కడ చాయిస్ ఉంటుంది. వీటికి మార్కింగ్ ఎలా ఉంటుందంటే 20 ఈ 20కి 4 మార్క్స్ అండి. ఎంత అంటే 80. ఈ 5కి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అండి, 20 అండి. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ అండి. కరెక్ట్ అయితే +4 మార్క్స్ అండి, రాంగ్ అయితే -1 మార్క్స్ అండి. రైట్ అయితేనేమో 4 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ అయితే -1 చేస్తాడండి. గుర్తుంచుకోండి. ఓకేనా? సో జేఈ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కెమిస్ట్రీ నుంచి 30 బిట్స్ వస్తాయి. కెమిస్ట్రీ నుంచి 30 బిట్స్ వస్తాయి. ఈ 30 బిట్స్ ఎలా ఉంటాయంటే ఇదివరకు 20+5 ఉండేది, ఇప్పుడు దాన్ని మోడిఫై చేసేసి 20+5+5 ఇచ్చాడు. 20 ఏమో ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అండి, ఏబిసిడి ఉంటాయి. ఓకేనా? సో 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 5+5 అంటే 10 బిట్స్ ఇస్తాడు. 10 కూడా న్యూమరిక్స్. ఈ న్యూమరిక్స్లో యూ హ్యావ్ టు డూ ఓన్లీ 5 బిట్స్. ఓకేనా? దెర్ ఈస్ ద ప్రొవిజన్ టు రైట్ ద ఆన్సర్ ఫర్ ఓన్లీ 5 క్వశ్చన్స్. యూ కెనాట్ రైట్ మోర్ దెన్ 5 క్వశ్చన్స్. ఓకే, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 అండి. హియర్ యూ హ్యావ్ ద చాయిస్. సో ఈ 5 వచ్చేసరికి న్యూమరిక్స్ అని అంటాం. వీటికి ఆన్సర్స్ ఇలా వస్తాయి. వచ్చిన ఆన్సర్ని వేసేటానండి. ఇఫ్ యూ గాట్ ద 2, యూ హ్యావ్ టు రైట్ ద 2. ఇఫ్ యూ గాట్ ద 5.25, యూ హ్యావ్ టు రైట్ ద 5.25. ఇఫ్ యూ గాట్ ద ఆన్సర్ 0.062, యూ హ్యావ్ టు రైట్ 0.062. లైక్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 20 బిట్స్కి 20 × 4 80 మార్క్స్ అండి. ఈ 5 అండి 5 × 4 20 అండి, టోటల్లీ 100 మార్క్స్ అండి. 100 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇది జేఈ మెయిన్స్ అండి. ఇక నీట్ ఎగ్జామినేషన్కి వస్తే నీట్ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది? కెమిస్ట్రీ ప్యాటర్న్ అండి. నీట్ వచ్చేసరికి 45 బిట్స్ ఉంటాయండి. 45 ఉంటాయండి. 45 × 4 ఈచ్ వన్ హ్యాస్ ద 4 మార్క్స్. నో చాయిస్ అండి, నో చాయిస్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్. ఓకే, సో 45 × 4 180 మార్క్స్ అండి.
ఓకే, కరెక్ట్ అయితేనేమో +4 అని చెప్తారు, రాంగ్ ఆన్సర్ అయితేనేమో -1 అని చెప్తారండి, -1 అని చెప్తారు. ఇది నీట్ ప్యాటర్న్ అండి మెడికల్ స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా ఎంసెట్ అండి. ఇప్పుడు దీని పేరు చేంజ్ చేయబోతున్నారు. ఎంసెట్ అన్న దాని పేరు చేంజ్ చేయబోతున్నారు. ఎంపీసీ వాళ్ళకైనా ఎంసెట్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకైనా స్టేట్ లెవెల్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఈ ఎంసెట్లో 40 బిట్స్ వస్తాయండి. 40 × 1 40 మార్క్స్ అండి. 40 × 1 40 మార్క్స్ అండి. నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఎంసెట్ అండి. యూ హ్యావ్ ద నెగిటివ్ మార్కింగ్ ఇన్ జేఈ మెయిన్స్ అనే నీట్ ఎగ్జామినేషన్ అండి, బట్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్ అండి. ఎంసెట్లో అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇవి మీరు రాయబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో స్కీమ్ అండి. ఓకే, ఐపీ అనుకోండి 60 మార్క్స్ ఉంటుంది. ఐపీ స్టార్ట్ అయినప్పుడు ఎట్లాగో మేము చెప్తాం, ఐపీ ఏ లెసన్ ఎలా చదవాలి ఏంటనేది చెప్తామండి. ఏమండి ఇక్కడ జేఈలో వచ్చేటటువంటి 30 బిట్స్ కానివ్వండి, 20 + 10. ఓకే, నీట్లో వచ్చేటువంటి 45 బిట్స్ కానివ్వండి, ఎంసెట్లో వచ్చేటువంటి 40 బిట్స్ కానివ్వండి. ఇవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ మీకు ఎలా వస్తాయంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 బిట్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ 15, సెకండ్ ఇయర్ 15 ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి 20 లేదంటే 22, 23 అయితే ఇవి 20 ఇలా రావడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఏంటంటేనండి ఫస్ట్ ఇయర్ కంటే కూడా సెకండ్ ఇయర్లో వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. జనరల్గా మన కెమిస్ట్రీ పరంగా అయినా సరే 1 or 2 బిట్స్ అదనంగా రావడానికి అవకాశం ఉంది. ఇది 15 అని అనుకున్నాం, ఇది 12 కావచ్చు, ఇది 17 కావచ్చు. ఓకేనా, ఈ 22 అనుకున్నాం, ఇది 20 కావచ్చు, ఇది 25 కావచ్చు. ఇది మాత్రం 20 ఉంటుందండి. ఇది ఈక్వల్గా ఉంటుంది. ఎంసెట్లో అయితే చేంజ్ అవ్వదండి. ఇక్కడ మాత్రం కొంచెం గుర్తుంచుకోండి అండి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ లెసన్స్, సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ కానివ్వండి ఇవి కొంచెం అదనంగా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఫిజికల్ కెమిస్ట్రీ అయితే కొన్ని లెసన్స్ ఉన్నాయండి. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయండి. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి లెసన్స్ సెకండ్ ఇయర్లో ఉన్న లెసన్స్ని కంపేర్ చేసినప్పుడు మీకు సెకండ్ ఇయర్ లెసన్స్ కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయండి. దేని పరంగా అంటే జేఈ పరంగా కానీ నీట్ ఎగ్జామినేషన్ పరంగా కానీ. ఎందుకంటే సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ ఇలాంటి కొంచెం ఇంపార్టెంట్ లెసన్స్ ఉంటాయండి. ఓకేనా, అదే ఇప్పుడు కైనెటిక్స్ ఉందనుకోండి, దాంతోపాటు ఈక్విలిబ్రియం కూడా కలుస్తుంది, అంటే ఫస్ట్ ఇయర్ టాపిక్ కలుస్తుంది అది. కాబట్టి అదేంటంటే జనరల్గా మన వెయిటేజ్ ఏంటంటే సెకండ్ ఇయర్ కింద మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, సెకండ్ ఇయర్ కింద ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా, అయితే అబ్నార్మల్ వేరియేషన్ అయితే ఉండదండి. ఇప్పుడు 15 ఉందనుకోండి, దీంట్లో నుంచి ఒక 2-3 బిట్స్ తగ్గుతాయి, దీంట్లో 2-3 బిట్స్ యాడ్ అవుతాయండి, అంతమించి వేరియేషన్ అయితే ఉండదు. ఇది కెమిస్ట్రీ ప్యాటర్న్ వచ్చేసరికండి. ఓకేనా, సరే నెక్స్ట్ క్లాసెస్లో ఏంటి ఈ వీటిలో మార్క్స్, సీట్స్, వీటి వ్యవహారం ఏంటనేది ఇంకోసారి క్లాసెస్లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ క్లాసెస్లో ఓకే స్టూడెంట్స్, ఈ కెమిస్ట్రీలో ఫస్ట్ మనం కొన్ని ఫండమెంటల్ బేసిక్ పాయింట్స్ మీకు తెలిసినటువంటి పాయింట్స్ నుంచే స్టార్ట్ చేద్దామండి. ఓకేనా, యాటమ్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, ఓకే సో ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. యాటమ్ అంటే ఏంటి, మాలిక్యూల్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. యాటమ్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా సరే మనం యాటమ్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి. యాటమ్ అంటే ఏంటి, ఫస్ట్ యాటమ్ ఏమండి, యాటమ్ అన్నట్లయితే ఫస్ట్ దీంట్లో యాటమ్స్, మాలిక్యూల్స్ ఉంటాయా? ఫస్ట్ క్వశ్చన్. మీ లోవర్ స్టాండర్డ్స్లో మీ మాస్టర్స్ చెప్పారో లేదోనండి. యాటమ్స్, మాలిక్యూల్స్ ఉంటాయా? గ్యారంటీగా ఉంటాయండి. అసలు ప్రతి సబ్స్టెన్స్లోనూ యాటమ్స్ ఉంటాయండి, మాలిక్యూల్స్ ఉంటాయండి, ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయండి. అది కన్ఫర్మ్ అండి, అసలు దాంట్లో తిరిగేలేదు. దీంట్లో యాటమ్స్ ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవండి? వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ద కాల్షియం కార్బోనేట్. ఇదేంటండి? కాల్షియం కార్బోనేట్. దీంట్లో ఏమున్నాయండి? కాల్షియం ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉందండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం యాటమ్, కార్బన్ యాటమ్, ఆక్సిజన్ యాటమ్స్ అండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం యాటమ్స్, కార్బన్ యాటమ్స్ అండ్ ఆక్సిజన్ యాటమ్స్. సో ప్రతి సబ్స్టెన్స్లోనూ యాటమ్స్ ఉంటాయండి. ఏ రకమైన యాటమ్స్ ఉంటాయని తర్వాత తీసి పక్కన పెట్టండి. ఓకేనా, యాటమ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. యాటమ్స్. మరి యాటమ్ అంటే ఏంటని దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, యాటమ్ అన్నట్లయితే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్విజిబుల్ పార్టికల్
ఆఫ్ ద సబ్స్టెన్స్ అండి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అండి. అంటే మనం ఇన్విజిబుల్ అండ్ ఇండివిజిబుల్ అని ఎదువరకు అనేవాళ్ళే కానీ ఇప్పుడు అంటలేదండి. ఓకేనా? సో ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండి. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అని తీసుకుంటాం జనరల్గా. ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ జనరల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద యాటమ్ అండి. దీంట్లో మీకు కంటికి కనిపించినటువంటి చాలా చిన్నండి, సూక్ష్మాతి సూక్ష్మమైన, తెలుగులో చెప్పాలంటే ఇట్ ఇస్ ద స్మాలెస్ట్ ఇన్విజిబుల్ పార్టికల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ ద యాటమ్ అండి. దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే యాటమ్ అని పిలుస్తాం. సో ద స్మాలెస్ట్ ఏమండి, దీంట్లో స్మాలెస్ట్ పార్ట్ అండి, దీంట్లో కూడా స్మాలెస్ట్ పార్ట్, ద స్మాలెస్ట్ ఇన్విజిబుల్ పార్టికల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాటమ్ అని పిలుస్తామండి. అండ్ ఈ యాటమ్స్లో ఏముంటాయి? ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్ ఇన్ యాటమ్స్? ఫండమెంటల్ పార్టికల్స్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్? ఏంటంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటి? అండ్ మీరు నేర్చుకొని ఉంటారు. ఇలా నేర్చుకొని ఉంటారు. యాటమ్ అంటే జనరల్గా రిప్రజెంటేషను ఇలా మధ్యలో ఒక న్యూక్లియస్ వేసి దాని చుట్టూ ఏదో ఒక ఆర్బిట్ వేస్తామండి. దీన్ని మనం ఇట్లా మాట్లాడుకుంటాం. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటి? ప్రధానమైనటువంటి ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టికల్స్. ఓకేనా? ఏంటంటే ఫండమెంటల్ పార్టికల్స్ అని మీరు ఏం నేర్చుకున్నానంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. దీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండి. ఒక సబ్స్టెన్స్లో ఉండేటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ అండి. ఏంటంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండి. దీస్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్, గుర్తుంచుకోండి. సో వాట్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్? ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకేనా? ఏమండి ఇవి కాకుండా ఇంకా ఉంటాయా? ఎందుకు ఉండవండి? చాలా ఉంటాయండి. పాజిట్రాన్స్ ఉంటాయండి, న్యూట్రినోస్ ఉంటాయండి, ఇంకా వేరే రకాలైన పార్టికల్స్ ఉంటాయండి. బట్ దోస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద ఫండమెంటల్ పార్టికల్స్. The fundamental particles are protons, electrons and neutrons. ఎందుకంటే ఒక యాటమ్ యొక్క రియాక్టివిటీ కానివ్వండి, ఒక యాటమ్ యొక్క క్యారెక్టర్స్ కానివ్వండి, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఏంటంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. అందువల్ల వాటిని ఏమనిపిస్తాం అంటే ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్తాం. ఏమంటే ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉందండి. హ్యూమన్ బాడీలో అన్ని పార్ట్స్ ఉన్నాయి. వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. హార్ట్ ఉంటుందండి, బ్రెయిన్ ఉంటుందండి, ఐస్ ఉంటాయండి. ఇట్లా కొన్ని ఫండమెంటల్ ఉంటాయి. అంటే వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకేనా? అలాగే ప్రతి యాటంలో కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. బట్ ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటంటే మనం ఈ మూడింటినే తీసుకుంటాం. ఎందుకంటే యాటమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, యాటమ్ యొక్క రియాక్టివిటీ, యాటమ్ యొక్క టోటల్ రియాక్షన్స్ అనేవి, అంటే యాటమ్కి సంబంధించినటువంటి రియాక్టివిటీ మొత్తం కూడా వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఈ మూడింటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల వాటిని మనం ఏమిస్తాం అంటే దీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్టికల్స్ అండి. ఏంటండి ఈ ఫండమెంటల్ పార్టికల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఉంటాయి ఏంటి? ఏమండి వీటిలో ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అని మీరు అన్నారు కదా. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇది న్యూక్లియస్ అండి. ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్. ఆటమ్ యొక్క మధ్య భాగంలో ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుందండి. ఈ న్యూక్లియస్లో ఏముంటాయంటే యు నో దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ ఏంటంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయండి. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. ఆ రివాల్వింగ్ అనేది ఏ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు, మనం చెప్పలేమండి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. జనరల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఆటమ్ యొక్క మధ్య భాగంలో ఏముంటాయంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయండి. ఆటమ్ చుట్టూ ఏవి రివాల్వ్ అవుతూ ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. ఓకేనా? ఏమండి మధ్య భాగంలో ఏముంటుంది అంటే ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ దేర్ ఇస్ ద న్యూక్లియస్ ఇస్ ప్రజెంట్. సో ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. వీటిని ఏమని పిలుస్తాం అంటే న్యూక్లియాన్స్ అని పిలుస్తూ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్, at the center of the atom nucleus is present. The particle which are present in the nucleus are called nucleons. ఇక్కడ న్యూక్లియాన్స్ ఏంటంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, సో ఈ ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క క్యారెక్టర్స్ గురించి నేర్చుకుందామండి. వీటికి ఎటువంటి ఛార్జ్ ఉంటుంది, వీటి పరిస్థితి ఏంటి, వీటికి మాస్ ఎంత ఉండొచ్చు, ఇవనేవి కొన్ని క్యారెక్టర్స్, జనరల్ క్యారెక్టర్స్ అనేవి నేర్చుకుందాం. ప్రోటాన్స్,
ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండి. ఏమంటే ప్రోటాన్స్ మీద ఉండే ఛార్జ్ మీకు ఆల్రెడీ ఈ క్లాసెస్లో లోవర్ క్లాసెస్లో నేర్పుకుంటాను. ఏ ఛార్జ్ ఉంటుందండి? పాజిటివ్ ఛార్జ్ అండి. ఛార్జ్ ఎంత ఉంటుందండి? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని మీద నెగిటివ్ ఛార్జ్ అండి. దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్లీ న్యూట్రాన్. దేర్ ఇస్ నో ఛార్జ్ ఇస్ ప్రజెంట్ ఆన్ న్యూట్రాన్ అండి. సో దీని మీద ఉండే ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అండి. ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ప్రోటాన్స్. ఈ పార్టికల్ ఏంటంటే ప్రోటాన్ అండి. పార్టికల్ అండి. ఆ పార్టికల్ మీద ఉండేటువంటి ఛార్జ్, ప్రోటాన్స్ మీద ఉండే ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అండి. ఎలక్ట్రాన్స్ మీద ఉండే ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అండి. న్యూట్రాన్స్ దెర్ ఇస్ నో ఛార్జ్ అండి. దెర్ ఇస్ నో ఛార్జ్. ఏమంటే మరి క్వాంటిటీ ఆఫ్ ద ఛార్జ్, క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ అండి ఎంత ఉంటుంది? 1 యూనిట్ ఉంటుందండి. ఇక్కడ ఎంత ఉంటుంది? 1 యూనిట్. ఇది ఎంత అంటే అసలు ఛార్జ్ లేదు కాబట్టి 0 అండి. 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అండి, 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్. దీన్నే మనం ఏం చెప్తామంటే క్లూమ్స్లో చెప్తాను. జనరల్గా ఛార్జెస్ని మెన్షన్ చేసేటువంటి యూనిట్స్ ఏంటంటే క్లూమ్స్, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ చెప్తామండి. జనరల్గా క్లూమ్స్ చెప్తామండి. ఛార్జ్ మనకి ఎలక్ట్రిసిటీ ఉందండి, అది కూడా క్లూమ్స్లోనే చెప్తాం. అలాగే ఇక్కడ దీని మీద ఉండేటువంటి ఛార్జ్, ఈ ఛార్జ్ని మనం క్లూమ్స్లోనే చెప్తామండి. 1 యూనిట్ ఛార్జ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1.602 into 10⁻⁻19 coulombs. గుర్తుంచుకోండి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. The charge present on protons is 1.602 into 10⁻⁻19 coulombs. The charge present on protons is 1.602 into 10⁻⁻19 coulombs. The charge present on electrons మీద ఉండే ఛార్జ్ 1.602 into 10⁻⁻19 coulombs. రెండింటి మీద ఉండేటువంటి ఛార్జ్ సేమేనండి. రెండింటి మీద ఉండేటువంటి ఛార్జ్ సేమ్, కాకపోతే వాటి సైన్స్ అనేవి డిఫరెంట్ అండి. ఇదేమో దీని మీద ఉన్న ఛార్జ్ని పాజిటివ్ ఛార్జ్ అంటాం, దీని మీద ఉన్న ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ అని అంటాం. ఇక్కడ మీకు కన్ఫ్యూషన్ ఉండకూడదండి. క్వాంటిటీ ఆఫ్ ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ సేమ్, బట్ దేర్ సైన్స్ ఆర్ ఆపోజిట్ అండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాస్టర్, ఇద్దరు మనుషులు పరిగెత్తున్నారు. వెరీ గుడ్. ఒకటి ఈ డైరెక్షన్లో పరిగెత్తున్నాడు, ఇంకోటి ఈ డైరెక్షన్లో పరిగెత్తున్నాడు. ఫస్ట్ వాడు వెలాసిటీ ఎంత అంటే 5 meters per second. సెకండ్ వాడు వెలాసిటీ ఎంత అంటే 5 meters per second. ఇప్పుడు నేను ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇద్దరు పరిగెత్తున్నారు మాస్టర్, ఇద్దరు వెలాసిటీస్, ఇది 5 meters per second, ఇది కూడా 5 meters per second అండి. ఓకేనా? సో ఇద్దరు పరిగెత్తున్న మాస్టర్, ఏ యొక్క వెలాసిటీ ఎంత? 5 meters per second. బి యొక్క వెలాసిటీ ఎంత? 5 meters per second. ఏమండి, నేను ఇలా చెప్పాను అనుకోండి, మనకు ఒక చిన్న కన్ఫ్యూషన్ వచ్చింది. ఏంటి అన్నట్లయితే అసలు ఇద్దరు వెలాసిటీ ఒకటే ఉంది కాబట్టి ఇద్దరు ఒకే డైరెక్షన్లో పరిగెత్తున్నారేమో అన్న ఆలోచన వచ్చింది. జనరల్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఏ వెలాసిటీ అండి? 5 meters per second. బి వెలాసిటీ 5 meters per second. మనం అనుకుంటామంటే ఓహో ఇద్దరు ఒకటే డైరెక్షన్లో పరిగెత్తున్నారు అనుకుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద డైరెక్షన్ ఆఫ్ దీస్ 2 persons. దెన్ యు ఆర్ మెన్షనింగ్ దట్ ద వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ -5 meters per second, బి ఈజ్ +5 meters per second. అర్థమైందా? ఈ వెలాసిటీ ఏ 5 meters per second అండి, బట్ +5 meters per second అని చెప్తాం. బి వెలాసిటీ అండి -5 meters per second అండి. అంటే ఏ బాగా స్పీడ్గా పరిగెత్తున్నాడు, ఏ తక్కువగా పరిగెత్తున్నాడు, బి ఎక్కువగా పరిగెత్తున్నాడు అని కాదుగా. అలా కాదు కదండి. కాకపోతే ఏంటి అన్నట్లయితే వాళ్ళ యొక్క డైరెక్షన్స్ని మెన్షన్ చేయడం కోసమే మనం ప్లస్ మైనస్ అనే టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాయి. అట్లాగే ఏమండి, ఇద్దరు వెలాసిటీస్ సేమ్, కాకపోతే డైరెక్షన్స్ ఆపోజిట్ అండి. కాబట్టి ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్తో మెన్షన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతేనండి. ద క్వాంటిటీ ఆఫ్ ద చార్జ్ ఆన్ ప్రజెంట్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ సేమ్, బట్ దే పొసెస్ ద ఆపోజిట్ చార్జెస్ అండి. సో ఒకదాన్ని ప్లస్ అని చెప్తాం, ఇంకో దాన్ని మైనస్ అని చెప్తాం. గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే మీరు మైనస్ రాసినంత మాత్రాన తక్కువ ఛార్జ్ అని, ప్లస్ రాసినంత మాత్రాన ఎక్కువ ఛార్జ్ అని కాదు. ఈ ఛార్జెస్ని డిఫరెన్షియేట్ చేయడం కోసం ప్లస్ మైనస్ ఛార్జెస్ చెప్తాం. అర్థమవుతుందా? రేపు ఏదన్నా మన ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 1.602 into 10⁻�19 coulombs అని రాస్తామని గుర్తుంచుకోండి. అంతేగాని -1.602 into 10⁻⁻19 coulombs అని రాయం. ఓకేనా? ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఎలక్ట్రాన్స్ 1.602 into 10⁻⁻19 coulombs అని రాస్తాం అంతే. ఓకేనా? అంతేగాని మైనస్ అని చెప్పండి.
మైనస్ అని ఎందుకు చెప్తామండి? ఛార్జ్ ఎంత అంటే ఇంత ఛార్జ్ ఉంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ రెండింటి మధ్య కంపారిజన్ వచ్చింది కాబట్టి డిఫరెన్షియేట్ చేయడం కోసం దీన్ని ప్లస్ అని చెప్తున్నాను, దీన్ని మైనస్ అని చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటండి, మాస్ ఆఫ్ ద పార్టికల్స్ అండి. మాస్ ఆఫ్ ద పార్టికల్స్ జనరల్గా వీటి మాసెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 1 యూనిట్ మాస్ అండి. న్యూట్రాన్ కూడా 1 యూనిట్ మాస్ ఉంది. ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్ కొన్న మాస్లో 1/1836 కానీ 37 కానీ, ఒక్కో టెక్స్ట్ బుక్లో 36 అని రాస్తారు, ఇంకో చోట 37 అని రాస్తారండి. అండ్ దీని మాస్ 1 యూనిట్ అని అనుకుంటే ప్రోటాన్కి ఎంత మాస్ ఉందో న్యూట్రాన్కి అంతే మాస్ ఉంటుందండి. ద మాసెస్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి, ఆల్మోస్ట్ ఈక్వల్, గుర్తుంచుకోండి. ఓకేనా? సో బట్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 1/1836 పార్ట్ ఆఫ్ ద ప్రోటాన్ అండి. ప్రోటాన్లో 1836 పార్ట్ ఉంటుందండి జనరల్గా. అయితే ఈ మాసెస్ని ఇవేంటంటే యాటమే మన కంటికి కనిపించదు. యాటంలో ఉన్నటువంటి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ యొక్క మాస్ అంటే ఇంకా తక్కువ ఉంటుందండి. అందువల్ల వాటిని మనం ఏం చేస్తామంటే అటామిక్ మాస్ యూనిట్స్ AMUలో మెన్షన్ చేస్తాం, జనరల్గా. ఓకేనా? దీని యొక్క మాస్ ఎంత అంటే 1.672, రఫ్గా చెప్తున్నాను అండి, యాక్యురేట్ మాసెస్ కాదు, రఫ్గా చెప్తున్నాను. 1.672 AMU అని. దీనికి వచ్చేసరికి ఏదో 1.674 లేదంటే 676 రఫ్గా చెప్తున్నాను. దీనికంటే దీనికి కొంచెం ఎక్కువ ఉంటుందండి AMU, అటామిక్ మాస్ యూనిట్స్. రఫ్ వాల్యూస్ అండి, యాక్యురేట్ వాల్యూస్ కాదు, గుర్తుంచుకోండి. దీని వాల్యూ 0.0 సంథింగ్ ఎంత వేస్తామండి. దీన్ని ఏమైనా రాస్తామంటే దీంట్లో 1/1836 అండి. 1/1836 అంటే 0.000 వస్తుందండి. యాక్యురేట్ కరెక్ట్ గుర్తులేదండి ఇది. లేదంటే దీని మాసెస్ 1.672 AMU అండి. ఇది వచ్చేసరికి 1.674 AMUగా తీసుకుంటాం. ఈ వాల్యూస్ 0.009 సంథింగ్ ఎంత ఉంటుందండి, కరెక్ట్గా ఐడియా లేదు, AMU అండి. అయితే వీటి మాసెస్ గుర్తుంచుకోండి. వీటి మాసెస్ వచ్చేసరికి దీని మాస్ ఆల్మోస్ట్ దీంతో కంపేర్ చేస్తే దీంట్లో 1/1836, దాన్ని డివైడ్ చేసేయండి. 1.672/1/1836 వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకేనా? సో రఫ్ వాల్యూస్ వేసానండి మాసెస్కి సంబంధించి. అయితే ఎక్కడైనా సరే ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి మాసెస్ కానీ ప్రోటాన్కి సంబంధించినటువంటి మాసెస్ కానీ మీరు తీసుకునేటప్పుడు జనరల్గా మనం గ్రామ్స్లో కానీ కిలోగ్రామ్స్లో కానీ తీసుకుంటామండి. ఎలక్ట్రాన్కి సంబంధించిన మాసే మనకి ఎక్కువ తగ్గుతూ ఉంటుందండి ప్రోటాన్ మాస్ కంటే కూడాను. దాన్ని కిలోగ్రామ్లో మేము మెన్షన్ చేసేటప్పుడు ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కిలోగ్రామ్స్ ఈజ్ 9.1 × 10⁻³ kgs అండి, గుర్తుంచుకోండి. 9.1 × 10⁻³ కిలోగ్రామ్స్ అండి. ప్రోటాన్కి వచ్చేసరికి *18 వేసుకుంటే ఎంత వస్తుంది, *18 వేస్తే 7 దానికి ఎంత వస్తుంది రఫ్గా 8 సర్లేండి. ప్రోటాన్ మాస్ మనకు అంత ఉపయోగపడదు, కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి. 1836తో మల్టిప్లై చేసి × 10⁻³ వేసేయండి, సరిపోతుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ యొక్క మాస్ మనకి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుందండి. దీని వాల్యూ 9.1 × 10⁻³ కిలోగ్రామ్స్ అండి. 9.1 × 10⁻³ కిలోగ్రామ్స్. గ్రామ్స్లో అయితేనేమో 9.1 × 10⁻28 గ్రామ్స్ అండి. ఎక్కడైనా క్యాలిక్యులేషన్ అవసరం అయితే ఉపయోగించండి, తర్వాత చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇది యాటమ్ అని తీసుకున్నాం. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అండి. ఏమండి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అండి. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ బట్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. వై? ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఎందుకు రివాల్వ్ అవుతాయి? ఒకసారి దీనికి ఆన్సర్ నేను రేపు మార్నింగ్ చెప్తానండి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అప్పటికి మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి. వై ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, వై నాట్ ద ప్రోటాన్స్? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ స్టేబుల్గా ఉంటాయండి, ఎలక్ట్రాన్స్ మాత్రమే రివాల్వ్ అవుతూ ఉంటాయండి. దానికి రీజన్ ఏంటి గుర్తుంచుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి.
మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. సో ద న్యూక్లియస్ పొసిస్, న్యూక్లియస్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది, ఇంపార్టెంట్ అండి. న్యూక్లియస్ మీదకి ఏ ఛార్జ్ వస్తాయి అండి? ప్రోటాన్స్ మీద ఉండే ఛార్జ్ ఏంటండి? పాజిటివ్ ఛార్జ్ అండి. న్యూట్రాన్స్ మీద అండి ఛార్జ్ లేదండి. కాబట్టి ఓవరాల్గా న్యూక్లియస్ మీదకి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ మీద అండి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి. ఓకేనా? సో న్యూక్లియస్ మీద ఉండే ఛార్జ్ ఏమో పాజిటివ్ ఛార్జ్ అండి, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ద న్యూక్లియస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అండి. ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ద న్యూక్లియస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అండి. ఓకేనా? సో ద పార్టికల్స్ విచ్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆర్ ఎలక్ట్రాన్స్, దే కన్సిస్ట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అండి. ఈ ఛార్జెస్ మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి అండి. ఓకేనా? న్యూక్లియస్ మీద ఉండే ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అండి. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నటువంటి పార్టికల్స్ మీద ఉండే ఛార్జ్ ఎలక్ట్రాన్స్, వాటి మీద ఉండే ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్ అండి. ఇవి ఫండమెంటల్ పార్టికల్స్ గురించి అండి. ఓకేనా? సో ఈ ఫండమెంటల్ పార్టికల్స్ తర్వాత నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్స్ అండి. ఏంటంటే అటామిక్ నెంబరు, ఎలిమెంటు, దాని యొక్క మాస్ నెంబర్స్. మాస్ నెంబర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. మాస్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇవి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మెంట్ బై అటామిక్ నెంబర్? అటామిక్ నెంబర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్ అండి. అటామిక్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తాం? జెడ్ అండి. అటామిక్ నెంబర్ అన్నట్లయితే ఒక యాటంలో ఉండేటటువంటి ప్రోటాన్స్ నెంబర్ కానివ్వండి, లేదా ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ కానివ్వండి. ఓకేనా? అటామిక్ నెంబర్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్ అండి. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ద అటామిక్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్ అండి. ఎవరన్నా నోట్ చేసుకున్నట్టయితే నోట్ చేసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, the number of protons or the number of electrons in an atom, the number of protons or the number of electrons in an atom is called atomic number. It is denoted by Z. ఏమంటే ఒక ఆటంలో ఉండే ప్రోటాన్స్ నెంబర్ని కానీ ఎలక్ట్రాన్స్ నెంబర్ కానీ అటామిక్ నెంబర్ అని అంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఏదైనా ఒక ఎలిమెంట్లో ప్రోటాన్స్ ఏ నెంబర్లో అయితే ఉంటాయో, ప్రోటాన్స్ ఏ నెంబర్లో అయితే ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అదే నెంబర్లో ఉంటాయండి. ప్రోటాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయనుకోండి, ఎలక్ట్రాన్స్ కూడా 5 ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కూడా 5 ఉంటాయి. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాన్ యాటమ్ అండి. ఒక యాటంలో ప్రోటాన్స్ నెంబరు, ఎలక్ట్రాన్స్ నెంబరు ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రోటాన్స్ నెంబరు, ఎలక్ట్రాన్స్ నెంబరు ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటుందండి. ప్రోటాన్స్ 5 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 5 ఉంటాయి. ప్రోటాన్స్ 10 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 10 ఉంటాయి. ప్రోటాన్స్ 20 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 20 ఉంటాయండి. అర్థమవుతుంది? సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆర్ ఈక్వల్. సో ఏమండి, ఈ ప్రోటాన్స్ నెంబర్ కానివ్వండి, ఎలక్ట్రాన్స్ నెంబర్ కానివ్వండి, మనం ఏమైనా తీసుకుంటామంటే అటామిక్ నెంబర్గా తీసుకుంటాం. ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ని మీరు అటామిక్ నెంబర్ అని పిలవచ్చు. సో అటామిక్ నెంబర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం ఉంది మాస్టర్. సోడియం అంటే మరి అటామిక్ నెంబర్ 11 అండి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? అటామిక్ నెంబర్ ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఎలిమెంట్లో అటామిక్ నెంబర్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందండి. అటామిక్ నెంబర్ ఎప్పుడూ కూడా గుర్తుంచుకోనండి, మీరు ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? ఏమండి, దీన్ని సబ్స్క్రిప్ట్గా రాయాలి. కింద రాసేటైతే సబ్స్క్రిప్ట్ అండి, లెఫ్ట్ సైడ్ సబ్స్క్రిప్ట్ అండి, కింద రాస్తాం. అర్థమవుతుంది? సబ్స్క్రిప్ట్గా రాస్తాం అటామిక్ నెంబర్. ఇక్కడ రాసేది ఎప్పుడు కూడా అటామిక్ నెంబర్ అండి. ఏమంటే అటామిక్ నెంబర్ 11 అని రాసామంటే పర్ఫెక్ట్గా దాంట్లో గుర్తుంచుకోనండి, ప్రోటాన్స్ నెంబర్ ఎంత ఉంటుందంటే 11 ఉంటుందండి. ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా 11 ఉంటుంది మాస్టర్. ప్రోటాన్స్ నెంబర్ కానీ ఎలక్ట్రాన్స్ నెంబర్ కానీ మీరు అటామిక్ నెంబర్ అన్నారు. దీని అటామిక్ నెంబర్ 11 అని రిప్రజెంట్ చేశానంటే దాంట్లో ఉండే ప్రోటాన్స్ నెంబర్ ఎంత? 11 అండి. ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా ఎంత? 11 అండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ 5 అని రాశాను, బోరాన్ అండి. దీంట్లో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయండి. మరి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి మాస్టర్. ప్రోటాన్స్ 5 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి, అంతే. కార్బన్ ఉందండి, అటామిక్ నెంబర్ 6. అటామిక్ నెంబర్ 6 అంటే ప్రోటాన్స్ నెంబర్ ఎంత? 6 అండి. ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎంత? 6. గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుందాం, 12 అండి, మెగ్నీషియం. మెగ్నీషియం 12 అని రిప్రజెంట్ చేస్తున్నానండి. మరి ప్రోటాన్స్ నెంబర్ ఎంత? 12 అండి.
ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎంత 12 అండి. అర్థమవుతుందా? సో ఎందుకంటే ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, గుర్తుంచుకొని. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అటామిక్ నెంబర్ అంటే ఇదండి డెఫినేషన్. నెక్స్ట్ మాస్ నెంబర్ ఉంది. మాస్ నెంబర్ మాస్టర్, మాస్ నెంబర్ అండి. మాస్ నెంబర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. డినోటెడ్ బై ఏ. మాస్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ఏ. ఓకేనా? ఏమండి మాస్ నెంబర్ అంటే ఏంటండి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబర్ అండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. దాన్ని మనం ఏం చెప్తాం అంటే మాస్ నెంబర్ అని చెప్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏనండి. ఓకేనా? ఏమండి మాస్ నెంబర్ అన్నట్టయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబర్ని కలిపి మనం ఏం చెప్తాం అంటే మాస్ నెంబర్ అని చెప్తాం. దట్ ఈస్ డినోటెడ్ బై ఏనండి, గుర్తుంచుకోనండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ద మాస్ నెంబర్ అండి. ప్రోటాన్స్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబర్ని కలిపి మనం మాస్ నెంబర్గా చెప్తామండి. దాన్ని ఏతో డినోట్ చేస్తాం, గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రోటాన్స్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబర్. ఓకేనా? సో మాస్ నెంబర్ అండి. ఏమండి మాస్ నెంబర్ జనరల్గా ఇట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆటమ్ అండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 కార్బన్ 12 అని రాస్తాం. ఇది మాస్ నెంబర్ మాస్టర్. మాస్ నెంబర్ అండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండి. ఇక్కడ మీరు రిప్రజెంట్ చేసిన 12 చూసారా, అది మాస్ నెంబర్. సో ఆ మాస్ నెంబరే జనరల్గా ద వెయిట్ ఆఫ్ ద యాటమ్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ద వెయిట్ ఆఫ్ ద యాటమ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మన జనరల్గా ప్రోటాన్ యొక్క మాస్ని మనం 1గా తీసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే 1.672 అని చెప్పాను. 1.672 కదండి, ఇందాక దాంట్లో చిన్న కరెక్షన్ అండి. 1.00672 సంథింగ్ ఎంత ఉంటుందండి. 1.672 అని చెప్పినట్టున్నాను ఇందాక. కొంచెం ఒకసారి కరెక్షన్ చేసుకోండి మాస్టర్. ఇందాక దాంట్లో కరెక్షన్ చేసుకోండి. మాస్ అనేది 1.00672. అలాగే న్యూట్రాన్స్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ 1.00674 ఆర్ 7 ఎంత ఉంటుందండి రఫ్గా. అంటే ఆల్మోస్ట్ దాని మాస్ నెంబర్ ఎంత తీసుకుంటామంటే 1గా కన్సిడర్ చేస్తూ ఉంటామండి. అర్థమవుతుంది? మాస్ నెంబర్ దాన్నే ఈ వెయిటే ఆల్మోస్ట్ వెయిట్ ఈక్వల్ టు ఇక్కడ మాస్ నెంబర్గా మీరు కన్సిడర్ చేయొచ్చు మాస్టర్. కాబట్టి ఇక్కడ ప్రోటాన్స్ మాస్ 1గా తీసుకుంటామండి. న్యూట్రాన్ యొక్క మాస్ కూడా 1గా తీసుకుంటాం. ఆ వెయిట్ అన్నాడు అనుకోండి, ఆ 1ని కూడా మీరు ఇలా తీసుకోవాలి. ఇది కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. వెయిట్ అనే పదం మాట్లాడేసరికి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఈ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ కూడా మీరు తీసుకుంటేనే టోటల్ వెయిట్ అని కింద మనం తీసుకుంటూ ఉంటాం. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అర్థం ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. ఇప్పుడు మాస్ ఆఫ్ ద కార్బన్ 12గా తీసుకుంటాం. వెయిట్ ఆఫ్ ద కార్బన్ అని అనుకోండి, వాస్తవం ఇది 12 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తూ ఉంటుందండి. 12 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, 000 సంథింగ్ ఎంత వస్తూ ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ ఆ 12 కానివ్వండి, 12.00 అన్నదాన్ని మనం 12గానే కన్సిడర్ చేస్తాం. కాబట్టి మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద మనం ఇక్కడ అటామిక్ వెయిట్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అర్థమైనా? అయితే మాస్ నెంబర్కి వెయిట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? మాస్ నెంబర్కి వెయిట్కి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఆ మాత్రం చేత ఎక్కువ వేరియేషన్ ఉంటుందని మాత్రం అనుకోవద్దండి. కొంచెం చాలా స్లైట్గా ఉంటుంది. కాబట్టి మాస్ నెంబర్ మీరు ఆల్మోస్ట్ దాని యొక్క వెయిట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అర్థమవుతుందా? మాస్ నెంబర్ని ఆల్మోస్ట్ దాని యొక్క వెయిట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సరే, ఇదేంటంటే మీకు కొంచెం రన్నింగ్ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ చాలా స్పష్టంగా అర్థమైద్దండి. రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అనేది అర్థమైద్దండి. సో మనం దాని ప్రకారం వాల్యూస్ తీసుకుంటూ ఉంటాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి, వాటి గురించి వదిలేసేయండి. సరే, మనం ఇక్కడ మాస్ నెంబర్ అనే టాపిక్ మనం తీసుకుంటున్నామండి. మాస్ నెంబర్ అనే టాపిక్ తీసుకుంటున్నాం, గుర్తుంచుకోండి. ఓకేనా? మాస్ నెంబర్ అంటే ఏంటి? మాస్ నెంబర్ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అర్థమవుతుందా? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఏదైనా ఒక ఎలిమెంట్ని ఎక్స్ అనే ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాం అన్నట్లయితే అటామిక్ నెంబర్నేమో సబ్స్క్రిప్ట్గా రాస్తాం, మాస్ నెంబర్నేమో సూపర్ స్క్రిప్ట్గా రాస్తాం. గుర్తుంచుకోండి, మాస్ నెంబర్ని సూపర్ స్క్రిప్ట్. ఎక్స్ అనే ఎలిమెంట్ అండి, దాని అటామిక్ నెంబర్ ఇదండి, మాస్ నెంబర్ ఇది. అటామిక్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై జెడ్, మాస్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ఏ. అటామిక్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై జెడ్ అండి, మాస్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ఏ. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు 6 కార్బన్ 12 ఉంది మాస్టర్. దాని అటామిక్ నెంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ 6 రాస్తాం. దాని మాస్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ 12 రాస్తాం మాస్టర్. ఏ ఈజ్ ఈక్వల్ 12 రాస్తాం.
ఓకేనా. సో ఏమండి అటామిక్ ఇప్పుడు 11 సోడియం 23 ఉంది, 11 సోడియం 23 ఉంది మాస్టర్. ఓకేనా. అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 11 అండి, మాస్ నెంబర్ A ఈజ్ ఈక్వల్ టు 23. అలాగే 12 మెగ్నీషియం 24 ఉంది, అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 12 అండి, మాస్ నెంబర్ A ఈజ్ ఈక్వల్ టు 24 అండి, 24 అండి. ఓకేనా మాస్టర్. దీని మీదే ఒక చిన్న బిట్ ఇలా అడగచ్చు, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఒకసారి చూడండి. ఏదైనా ఒక ఎలిమెంట్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెల్ నోన్ ఎలిమెంట్ అండి సోడియం, 11 సోడియం 23, 11 సోడియం 23. యూ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని అంటాడు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత అని అంటాడు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మనం ఎలా కనుక్కుంటాం, మాస్ నెంబర్ నుంచి కనుక్కుంటాం. ఎందుకంటే మాస్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటండి, మాస్ నెంబర్ A ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబరేగా, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబరేగా. ఏమండి మాస్ నెంబర్ ఎంత 23 అండి, 23 అండి. ఏమండి ఇక్కడ ఒకసారి చూడండి, దీనికి అసలు బదులుద్దాం. ఏమండి మాస్ నెంబర్ A ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అని అన్నాం. మరి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చండి, A మైనస్ P అని రాయొచ్చుగా, A మైనస్ P అని రాయొచ్చుగా. ప్రోటాన్స్ నెంబర్నే ఏమని పిలుస్తామమ్మా, అటామిక్ నెంబర్ అని కూడా పిలుస్తాంగా. ప్రోటాన్స్ నెంబర్నే మీరు అటామిక్ నెంబర్ అనొచ్చు, ఎలక్ట్రాన్స్ నెంబర్నే అటామిక్ నెంబర్ అనొచ్చు. ఎందుకంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ నెంబర్లో ఉంటాయి కాబట్టి దాన్ని అటామిక్ నెంబర్ Z అంటారని మనం ఇందాక నేర్చుకున్నాం. సో అంటే ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ Z అని కూడా రాయొచ్చుగా. ఎందుకంటే ప్రోటాన్స్ నెంబర్ని అటామిక్ నెంబర్ అంటారని మనం ఇందాక నేర్చుకున్నాం. అర్థమవుతుందా, అటామిక్ నెంబర్ అంటే Z. సో మాస్ నెంబర్ ఏనండి, దీన్ని P ప్లస్ N అని రాస్తాం. P ప్లస్లో ఏ రాసుకోవచ్చురా, Z అనే టర్మ్ రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందిరా, A మైనస్ Z అండి, A మైనస్ Z. ఏమంటే ఇక్కడ ఒకసారి చూడండి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుందమ్మా, A మైనస్ Z. A అంటే మాస్ నెంబర్, మాస్ నెంబర్ అంటే 23 అండి. Z అంటే అటామిక్ నెంబర్, ఇది 11 అండి. కాబట్టి ఎంత అవుతుందిరా, 12 అవుతుందండి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అర్థమవుతుందా, ఎందుకంటే మనం ఇందాక నేర్చుకున్నాం ప్రోటాన్స్ నెంబర్ మనం Z అని పిలుస్తాం, లేదంటే ఎలక్ట్రాన్స్ నెంబర్ అయినా సరే మనం ఏమని పిలుస్తాం, Z అని పిలుస్తాం. ప్రోటాన్స్ నెంబర్ అయినా Z అని పిలుస్తాం, ఎలక్ట్రాన్స్ నెంబర్ అయినా Z అని పిలుస్తాం. కాబట్టి ప్రోటాన్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, Z అని రాసుకోవచ్చు. నేను ఇప్పుడు అదే రాస్తాను మాస్టర్. కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా, A మైనస్ Z అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తారా, A మైనస్ Z అని రాస్తాం. ఇదిగో ఇలా వచ్చింది. ఇంకొక ఎలిమెంట్ ఇస్తాను మాస్టర్, 15 పాస్ ప్లస్ 31. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, A మైనస్ Z. 31 మైనస్ 15 ఎంత వస్తుందిరా, 16. 6 కార్బన్ 12 అండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తారా, A మైనస్ Z. సో N ఈజ్ ఈక్వల్ టు A అంటే 12, Z అంటే 6 అండి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఏమండి దీని మీద ఒక 5 ఇస్తాను, మీరు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈ 5 అనేది మీరు రాసుకోండి. 12 మెగ్నీషియం 24, 13 అల్యూమినియం 27, 19 పొటాషియం 39, 20 కాల్షియం 40, 24 క్రోమియం 52. క్రోమియం 24 అండి, దాని మాస్ నెంబర్ 52 గుర్తుంచుకోండి. ఓకేనా, 5 చేయండి.
నెక్స్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రాయటం అనేది నేర్చుకుందామండి నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.